ఈ మధ్య కాలంలో జరుగుతున్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ రాజకీయ సభలాగా తయారయ్యాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో రాజకీయ నాయకులు తమ గొప్పతనం గురించి డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కడప జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల చేతుల్లో చనిపోతే ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు. బాధితుడి ఇంట్లోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పథకం వల్ల పాఠశాలలు అభివృద్ధి బాగా జరిగాయన్నారు. అదంతా జగన్ పుణ్యమే అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ హయాంలోనే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చామని, ప్రతి స్కూల్లో ఆర్ఓ సిస్టమ్స్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఏసీలలో కూర్చొని మాట్లాడవద్దని, స్లంలలోకి వచ్చి చూడండి అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అసలు గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. కనీసం సంవత్సరానికి 2 సార్లు అయినా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, స్టూడెంట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ పీటీఎంలో చర్చించేవాళ్ళు. టీచర్స్ పేరెంట్స్తో చర్చించేవాళ్ళు. పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు. అలా ఒక మంచి వాతావరణంలో ఈ పీటీఎంలో జరిగినాయి. అది అందరికీ కూడా తెలుసు. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ జరిగేటివి. అయితే నిన్నటి రోజున పీటీఎంలు కూడా నిర్వహించారు. అయితే ఈ పీటీఎంలో కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్సు, టీడీపీ లీడర్సు భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు. మీరందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 9 to 1 4 అవర్స్ టైంలో ఈ ఈవెంట్ను జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అందరూ అటెండ్ అయ్యేటప్పటికి 11 o'clock అయింది. ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే 11 o'clock అయింది అటెండ్ అయ్యేటప్పటికి. ఆ తర్వాత 1 o'clock క్లోజ్ చేయాలి. 2 అవర్స్. ఈ 2 అవర్స్లో వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ, పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు. కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి, చూసుకోవడానికి ఈ పీటీఎంని, స్కూల్స్ వెన్యూస్ని ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం. నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయనకి స్కూల్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా పీటీఎంఎల్ని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఎలా నిర్వహించడం, ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా నిన్న పూర్వ విద్యార్థుల విజయగాథలు, రంగవల్లులు, టగ్ ఆఫ్ వారు, పాటలు, నృత్యాలు, సైబర్ అవగాహనలు ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం ఈ 4 గంటల్లో అని చెప్పి చెప్పడం కూడా హాస్యాస్పదం. ఎక్కడా కూడా పాసిబుల్ కాల. పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఎక్కడా కూడా పాసిబుల్ కాల. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నారు. ఈ పీటీఎంఎల్ నిర్వహించేదానికి ప్రతి స్కూల్ నుంచి కూడా 13 కమిటీలు వేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. పైనుంచి 13 కమిటీస్ వేయమన్నారు. మీ అందరికీ కూడా ఆ కమిటీస్ లిస్ట్ కూడా ఇస్తాను. ప్రతి స్కూల్లో కూడా ఆ కమిటీస్ ఏంటంటే ఆహ్వాన కమిటీ, స్వాగత కమిటీ, స్టేజ్ కమిటీ, సాంస్కృతిక కమిటీ, ఫుడ్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, డెకరేషన్ కమిటీ, ఫుడ్, సుందరీకరణ, ఇలాంటి మొత్తం 13 కమిటీలని టీచర్స్ ద్వారా ఆ కమిటీలని వేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను. మొత్తం 45,000 స్కూల్స్ రాష్ట్రంలో ఉంటే సుమారుగా 9,200 స్కూల్స్ సింగిల్ టీచర్స్ ఉన్నారు, ఒకే టీచర్ ఉన్నారు. సుమారుగా 8,000 స్కూల్స్లో 2 టీచర్స్ ఉన్నారు. 10 మంది కంటే ఎక్కువ ఉండే స్కూల్స్ కేవలం 10% కూడా ఉండవు. అలాంటి సందర్భంలో 13 కమిటీలు టీచర్స్తో వేసి ఈ మెగా పీటీఎంలు నిర్వహించడం సాధ్యమా? ఇది మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా ఎంత అవాస్తవమో, ఇది ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి నిర్వహణ అన్నది. 13 కమిటీలు ఎక్కడైనా వేస్తారా? అవకాశం ఉందా?
గవర్నమెంట్ స్కూల్స్లో అంతమంది టీచర్స్ ఉన్నారా? సింగిల్ టీచర్స్, 2 టీచర్స్, 3 టీచర్స్ ఉండే స్కూల్సే 80% ఉన్నప్పుడు ఈ 13 కమిటీలు ఎలా సాధ్యమవుతాయి? ఎలా ఈ ఈవెంట్‌ని, మెగా ఈవెంట్‌ని ఎలా నిర్వహించగలం? అసలు నిర్వహించినా కూడా ఇది సాధ్యమా? స్టూడెంట్స్‌కి ఏమాత్రమైనా బెనిఫిట్ ఉందా? పేరెంట్స్‌కి ఏమైనా కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నామా? ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని మనం తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి కానీ, విద్యా వ్యవస్థకి ఎక్కడా కూడా మంచి జరిగే పరిస్థితి కనిపించట్ల. ఎక్కడో కొన్ని దగ్గరలో మంత్రులు పెద్ద పెద్ద స్కూల్స్‌ని చూసుకొని, ఆ స్కూల్స్‌కి వెళ్ళి అక్కడ ఏదైతే గతంలో నాడు నేడు ద్వారా గాని అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారో, ఆ స్కూల్స్‌కి వెళ్ళి అక్కడ ఒక 10 రోజుల పాటు డీఈఓలంతా హడావిడి హంగామా చేసి, అక్కడ కొంచెం ఏదన్నా నిర్వహించడానికి ప్రయత్నించినారే తప్ప, మిగిలిన అన్ని స్కూల్స్‌లో కూడా మోస్ట్‌లీ 90% అబోవ్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ మెగా ఈవెంట్ అన్నది ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి ఇదిగా మీ అందరూ కూడా గమనించుంటారు. ఘోరమైనటువంటి విషయం కూడా చెప్తాను. ప్రతి స్కూల్‌లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టాం. చక్కగా పిల్లలకి గాని, టీచర్స్‌కి గాని మంచినీళ్ళు ఉండాలా అని. ఈరోజు మీరు కనుక్కోండి, సమగ్ర శిక్షలోకి వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయండి. 50% ఆర్ఓ సిస్టమ్స్ అన్నీ కూడా రిపేర్‌లో ఉన్నాయి. కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. వాటన్నిటిని కూడా మూలపడేశారు. కొద్ది రోజులైతే ఖచ్చితంగా ఇంక పనికిరావు. ఆర్ఓ సిస్టమ్స్ అవి కూడా పనికొచ్చే పరిస్థితి ఉండదు. మళ్ళా మొదటికొచ్చింది పరిస్థితి. అలానే ఐఎఫ్‌పి ప్యానెల్ బోర్డ్స్ రిపేర్‌లొచ్చినాయి. వాటిల్ని రిపేర్ చేయించట్లా. వాటిల్ని పక్కన పెట్టేశాము. ట్యాబులు రిపేర్‌లొస్తే ట్యాబులు రిపేర్‌లు చేయించట్లా. వాష్‌రూమ్ మెయింటెనెన్స్ అది పూర్తిగా ఆగిపోయింది. టోఫెల్ శిక్షణను ఆపేశారు. సీబీఎస్ఈని ఆపేశారు. తలుపులు, కిటికీలు వస్తే నాడు నేడు ద్వారా కనీసం వాటిని ఫిట్ చేసుకునేదానికి చాలా మినిమమ్ వర్క్ అనమాట అది. అలా కూడా ఈరోజు మనం తలుపులు, కిటికీలు కొన్ని స్కూల్స్‌కొస్తే వాటిల్ని కూడా బిగించుకోకుండా మనం పక్కన పెట్టేశాం. అంటే ఎక్కడికెళ్తున్నాం? ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మనము గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ డెవలప్‌మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే, ఈరోజు వాటన్నింటిని కూడా మూల పడేసి, ఈరోజు ఆర్భాటంగా ఈ మెగా పీటీఎంల పేరుతో ఒక పబ్లిసిటీ కోసం చేసుకోవడం హాస్యాస్పదం అనిపించట్లేదా? చాలామంది బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఈ మేనిఫెస్టోలో ఎన్ని రాశారు? నేను మిగతా వాటి గురించి మాట్లాడట్లా. నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతా ఉన్నాను. ఏం రాశారు దీంట్లో? టీచర్స్ అందరికీ కూడా మీకు 117 జీవో రద్దు చేస్తాం. టీచర్ నెంబర్ పెరుగుతది. కొత్త డీఎస్సీని ఏర్పాటు చేస్తామన్నారు. 117 జీవోని దీంట్లో మెన్షన్ చేశారు మీరు 117 జీవోని రద్దు చేస్తామని. చేశారా? చేసే ఆలోచన ఉందా? కనీసం ఆ మాట చెప్తా ఉన్నారా 117 జీవో రద్దు చేస్తామని? ఇంకేం చెప్పారు? దీంట్లోనే రాశారు. మంచి ఐఆర్‌ని వెంటనే ఇస్తామని చెప్పి రాశారు. పీఆర్సీ ఇస్తామన్నారు. ఎక్కడైనా దాని గురించి కనీసం ఈరోజు ఒక కమిటీ ఏసారా? ఒక పీఆర్సీ గురించి ఒక కమిటీ ఏసారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాగానే 2019లో వెంటనే అది ఐఆర్ ఇచ్చాడు కదా! మళ్ళా డీఏలు కూడా కొన్ని పెండింగ్‌లో ఉంటే ఇచ్చారు కదా! ఇంకా ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను. మీరేం చెప్పారు? రాంగానే ఒక మంచి ఐఆర్ ఇస్తానని చెప్పినారు. ఆయన ఇస్తే ఈరోజు మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. ఐఆర్ ఇవ్వలేదు. పీఆర్సీ గురించి కమిటీలు లేవు. పెండింగ్‌లో ఉన్న డీఏలన్నిటిని ఇస్తానన్నారు. దాని గురించి ఆలోచన లేదు.